సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. చాలా మందిలో ఉదయాన్నే లేవగానే బ్రష్ చేసుకోకుండా కూడా బెడ్ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. మరి కాఫీలు తాగడం ఆరోగ్యానికి ఎలాంటి నష్టాన్ని చేకూరుస్తాయి, అసలు కాఫీ తీసుకోవడం మంచిదేనా, ఈ విషయంపై డిస్కస్ చేద్దాము. ప్రస్తుతం మనం ఆయుర్వేద వైద్యులు 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న బాలకృష్ణ డాక్టర్ గారి దగ్గర ఉన్నాము. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? చాలా మంది ఇప్పుడు మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు అలా కాఫీ తాగుతూనే ఉంటారు. సో ఇంత అమౌంట్లో కాఫీ అనేది తాగడం డైలీ ఒక 10 సార్లు 15 సార్లు తాగుతూ ఉంటారు. అంటే ఇంకా అది పీక్ స్టేజ్ అని చెప్పుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి ఆరోగ్యానికి నష్టం చేకూరుతుంది? మీరు చెప్పింది కొంతవరకు నిజమే. కాఫీ వల్ల ఫస్ట్ నష్టాలేంటి, లాభాలేంటి? లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. దేర్ యు ఆర్. కానీ ఏ విధంగా వాడితే మంచిది, ఏ విధంగా వాడకపోవడం మంచిదనే తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సమయాలు తప్పకుండా అవసరం. ఇక్కడ ఏంటి, మీరు ఇందాక చెప్పినట్టు నిద్ర లేవకముందే పడకపై నుంచే కాఫీ కాఫీ అని అరుస్తుంటారు. బెడ్ కాఫీ నోరు కడక్కనే కాఫీతోనే నోరు కడిగేస్తారు. ఇట్ మీన్స్ కాఫీ తాగేస్తారు అంతే, నీరు కూడా తాగకుండా. సరే, ఎంతవరకు సగం తాగడం మంచిదా కాదా అనేది కావాలి. ఏంటంటే మనం నిద్ర లేవగానే మౌత్ వాష్ చేయకముందే, బ్రష్ వేసుకోకముందే కాఫీ తాగడం, ఇతరత్ర ఏమైనా తాగడం కొంతవరకు ప్రమాదకరం అని చెప్పాల్సిందే. అందులో ఏమాత్రం డౌట్ లేదు. కాబట్టి బెడ్ కాఫీ అనేది నిషిద్ధం, తాగకూడదు. ఎందుకు అంటే మనం తీసుకున్నటువంటి ఆహారం, రాత్రి తీసుకున్నటువంటి ఆహారం, దాని తాలూకు అండేజ్డ్ పార్టికల్స్ పళ్ళ మధ్యలో ఉండిపోతాయి, చిగుళ్ళు దంతాల మధ్యలో అలాగే ఉండిపోతాయి. కొంతవరకు దానివల్ల చెడు బ్యాక్టీరియా నోట్లో ఉత్పన్నమై ఉంటుంది తయారుగా. ఎప్పుడైతే మనం కాఫీ లాంటివి తీసేసుకుంటామో ఆ విషపూరిత బ్యాక్టీరియా కానివ్వండి, లేదా ఆహారం నుంచి వెలువడ్డటువంటి విషవాయువులు కానివ్వండి, స్టమక్లోకి వెళ్ళిపోతాయి. దానివల్ల లాభం కన్నా నష్టం ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి బెడ్ కాఫీ నిషిద్ధం, తాగకూడదు. మరి ఎలా తాగాలి కాఫీ? కాఫీ తాగితే ఎలాంటి ప్రయోజనం ఉంది అనేది చూడాలి. కాఫీలో మెయిన్గా కెఫిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ కెఫిన్ వల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి? కెఫిన్ వల్ల లాభం ఉంది, నష్టము ఉంది. కెఫిన్ వల్ల ఏంటంటే తలనొప్పి, జలుబు, లైట్ దగ్గు ఇలాంటివి ఉంటే తగ్గిపోయే అవకాశం ఉంది. అలాగని విరివిగా కాఫీ తాగడానికి వీలు లేదు. ఉదయం ఒక కప్పు, సాయంత్రం ఒక కప్పు కాఫీ తాగొచ్చు. ఇట్ ఈస్ దెన్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ తర్వాత కాఫీ తాగాల్సిన అవసరం ఉంటుంది. సాయంత్రం కూడా ఏదైనా బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ అలాంటివి తీసుకోవచ్చు. 4-5 o'clockకి కాఫీ తాగేసేయచ్చు. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ లేకపోయినా సాయంత్రం తాగొచ్చు. మరీ అవసరమైతే 3వ కాఫీ తాగాలి, తప్పనిసరి కాదు. ఇట్ ఈస్ అన్ ఫర్ పర్సన్కి పర్ డే 2 కాఫీ ఈజ్ ఎనఫ్. 2 కాఫీలకు మించి తాగకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. కాఫీ ఎక్కువ తాగడం వల్ల నష్టం ఏంటి చూద్దాం. అది లాభం అయిపోయింది, ఇప్పుడు నష్టం చూద్దాం. అల్సర్స్, ఎసిడిటీస్, కడుపులో మంట, ఇండైజేషన్స్ మొదలయ్యే అవకాశం ఉంది. అలాగే ఆకలి దెబ్బతింటుంది, మరీ ముఖ్యంగా ఆకలి చచ్చిపడిపోతుంది. అందువల్ల మరీ ఎక్కువ కాఫీలు తాగడం వల్ల తలనొప్పి అలాంటి తగ్గకపోగా మరీ పెరిగిపోయే అవకాశం కూడా ఉంది. యాక్టివ్నెస్ తగ్గిపోయి ఒక రకమైనటువంటి లేజినెస్ అలవాటు అవుతుంది, నిద్ర వచ్చేస్తుంది కాఫీ తాగితే, అలా తయారవుతుంది. కాబట్టి 2 కాఫీలకు మించి తాగకూడదు. ఒక కాఫీ ఛాన్స్ అంతే. ఎప్పుడైనా ఒక కాఫీ మధ్యాహ్నం తాగొచ్చు, నాట్ నెసరీ అంతే. ఇంకా నష్టం ఏంటి అంటే అజీర్తి సమస్యలు తలెత్తుతాయి, తలనొప్పి కూడా క్రమంగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ దాంతో పాటుగా కెఫిన్ అని అన్నాము. కెఫిన్ ఒక రకమైన స్లైట్ పాయిజనస్, కొంత పనిచేస్తుంది, మరీ ఎక్కువైతే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. డిఫరెంట్ ఆర్గానిజమ్స్ మీద చూపిస్తాయి. మంచి రక్త కణాలు అవి చనిపోతుంటాయి. రక్త కణాల పైన మేజర్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అందువల్ల కొన్ని రకాల రక్త కణాలు, ఫాగోసైడ్, మంచి సెల్స్ ఉంటాయి, ఆ సెల్స్ చనిపోయే అవకాశం ఉంది ఎక్కువ కాఫీ తీసుకునే వాళ్ళు. ఇందులో 2 రకాల కాఫీస్ ఉంటాయి. మళ్ళీ ఫిల్టర్ కాఫీ
లేదా రెడీ టు యూజ్ ఏదో కాఫీ ఇన్స్టెంట్ కాఫీస్ వస్తుంది. అందులో రకరకాల కాఫీలు వస్తున్నాయి. ఏ కాఫీ వాడినా నష్టం లేదు, అన్నీ ఒకేలాగా ఉంటాయి. ఫిల్టర్ కాఫీ అయితే జస్ట్ మరిగించేసి వడగట్టి తాగడం, అండ్ వేరే అందర్ కాఫీస్ ఇన్స్టెంట్ అయితే డైరెక్ట్ పాలలో వేసి కలిపేసి తాగడం, అది అందరికీ తెలుసు. అంతే, ఏ కాఫీ తాగినా జరిగే నష్టం లాభం ఒకేలాగా ఉంటుంది, తేడా లేదు అక్కడ. ఇంకా పోతే కాఫీ గురించి ఆలోచిస్తూ ఉంటే శరీరానికి కొంతవరకే లాభం చేకూర్చుతుంది, పూర్తి లాభం అనేది లేదు దానివల్ల, కొంతవరకే లాభం. జలుబు దగ్గు ఉంటే తగ్గుద్ది కొంత, మరీ అలాగని రోజు తాగుతూ వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి, కాఫీ వల్ల కాఫీ మామూలు పాలతో కాకుండా బ్లాక్ కాఫీ తాగుతారు కొంతమంది. ఎస్, బ్లాక్ కాఫీ కూడా ఒక రకంగా ప్రమాదకారి. బ్లాక్ కాఫీ తాగకూడదు. అది హెల్దీ అని తాగుతూ ఉంటారు, షుగర్లెస్ తాగొచ్చు. షుగర్లెస్ కాఫీ ఈజ్ డిఫరెన్స్. పాలు కాఫీ వేసేసి తాగొచ్చు వితౌట్ షుగర్. ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్స్ అందరికి వితౌట్ షుగర్ తాగుతారు, మామూలు వాళ్ళు కూడా వితౌట్ షుగర్ తాగొచ్చు, నష్టం లే. కానీ బ్లాక్ కాఫీ షుడ్ నాట్ టేక్, షుడ్ నాట్ డ్రింక్. బ్లాక్ కాఫీ అనేది అసలు తాగకూడదు, దానివల్ల అత్యంత ప్రమాదం డైరెక్ట్ ఇంటెస్టైన్ పైన పడుతుంది కనుక తాగకూడదు. ఇలా ఈ పద్ధతులు పాటిస్తూ సమయానుకూలంగా అవసరం తీరుగా కాఫీ తాగినట్లయితే దానివల్ల జరిగేటటువంటి లాభాలు మనకు చేకూరుతాయి, అదర్వైజ్ దానివల్ల నష్టం వస్తుంది. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని కాఫీని వాడడం పాటించాల్సిన పరిస్థితి ఉంది. కరెక్ట్. డాక్టర్ గారి ప్రకారం అయితే రోజు ఒక్క కాఫీ తాగాలంటే, మరి కాఫీ ప్రియులకి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి మీరు 15-20 కాఫీస్ తాగే వాళ్ళు కాస్త మీ ఆరోగ్యం మీద కూడా దృష్టి ఉంచుకొని కాస్త ఇంటేక్ తగ్గించుకుంటూ ఉంటే మంచిది. థ్యాంక్ యూ అండి. నమస్కారం.